కృష్ణదేవరాయలు ఆ విధంగా ఈయన మాకు మొదటి కార్యక్రమంలో కూడా అన్ని సహాయ సహకారాలు అందించి ఇక్కడ కూడా సహాయ ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ మన సీనియర్ సిటిజన్ అసోసియేషన్ శుభ సందర్భంలో మదనపల్లిలో ఇక్కడ జిఆర్టీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకు 4 సమస్యలు ఉన్నది. కేరళలో మాదిరిగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక సీనియర్ సిటిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలా, తర్వాత ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలా, వయోవృద్ధులపై వేధింపుల నివారణకు ప్రభుత్వము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా. 2007 చట్టం ఉన్నది. అటువంటి 2007 చట్టంలో తల్లిదండ్రులు చాలా వరకు బాధితులు అవుతున్నారు. ఆ యొక్క విషయాలలో ప్రభుత్వము చొరవ తీసుకోవాలా. తర్వాత ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ సమస్యల మీద ఈ యొక్క ప్రభుత్వ పరంగా ఎన్ని చట్టాలు ఉన్నా కూడా ప్రతిరోజు ఏ పేపర్లో చూసినా కూడా తల్లిదండ్రులపై కుమారుడు దాడి, తల్లిదండ్రులపై కూతురు దాడి, ఆస్తి కోసము తల్లిని చంపిన కుమారుడు, ఇక తండ్రిని చంపిన కుమారుడు అనేటువంటిది వస్తూ ఉంది. ఆస్తులు రాయించుకోవడము, ఇంటి నుంచి బయటకు ఇంకేయడము, ఈ విధంగా జరుగుతూ ఉంది. మనకు ఆంధ్రప్రదేశ్ తరఫున మన అన్నమయ్య జిల్లాలో మనకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మనకు తెలియజేసినారంటే ఆ విషయాలు మన సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్తాము. అంతేకాకుండా మనకు సీనియర్ సిటిజన్స్ సమస్యలకు మనకు ఇక్కడ ఇచ్చేసినటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ లాయర్ శ్రీమతి అనురాధ గారు ఉన్నారు. ఆవిడ గారి ఫోన్ నెంబర్ తీసుకునేసి మనకేమైనా సమస్యలు ఉండిందంటే ఆవిడ గారితో సంప్రదించవలసింది కోరుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావుకి స్టేట్ లెవెల్ అవార్డు వచ్చిన దానికి ఆయనకు సన్మాన కార్యక్రమం చేస్తున్నాము. మనకు లీగల్ అడ్వైజర్గా వచ్చినటువంటి శ్రీమతి అనురాధ గారిని కూడా ఘనంగా సన్మానిస్తాము. ఇప్పుడు శ్రీమతి అనురాధ గారిని మన సీనియర్ సిటిజన్ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాము. మా గురువు గారైన గౌరవ సభాధ్యక్షులు మురళీధర్ సార్ గారికి, సభను అలంకరించిన పెద్దలకు, ఇచ్చేసిన పెద్దలకు అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను సదా కృతజ్ఞతలు ఉంటాను. చట్టానికి సంబంధించినంత వరకు పెద్దల యొక్క హక్కులు, వాటి సంరక్షణ, దాని గురించి నన్ను మాట్లాడమని పెద్ద చెప్పినారు. ఈరోజు సమాజంలో నిజంగానే వయోవృద్ధులు ఎంతో నిరాదరణకు గురవుతుంది. ఒకనాడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పిల్లలే మన సంతతి, మన ఆస్తులు అని పెద్దలు భావించేవారు. పిల్లలు కూడా పెద్దల సంరక్షణ భారాన్ని వహించేవారు. వారి పెద్దల ఇంట్లో ఉండడం అనేది ఒక పెద్ద ఆస్తిగా, పెద్ద దిక్కుగా పిల్లలు భావించేవారు. మధ్య వయస్కులు వాళ్ళ వృత్తులు వాళ్ళు నిర్వహిస్తుంటే పెద్దలు ఇంట్లో ఉండి ఇంటి సంరక్షణ, చిన్న పిల్లలను చూసుకునేవారు. ఇప్పుడు విచ్ఛిన్నమైపోయిన కుటుంబాల్లో అవన్నీ పోయినాయి, సాంప్రదాయాలు మారిపోయినాయి. ఈనాడు చిన్న చిన్న కుటుంబాలు, పిల్లలు చదువుకోవడము, ఉద్యోగాలు పెడితే బయట వెళ్ళిపోవడము, ఇక్కడ పెద్దలు మిగిలిపోవడము, వివాదాలు కావడము జరుగుతోంది. ఇది కాకుండా పెద్దలు సంపాదించిన ఆస్తి పిల్లల పేరుతో రాసిన వెంటనే పిల్లలు వాళ్ళను ఇంటి నుంచి బయటకు పంపించేయడం కానీ, లేదా కొట్టి, బెదిరించి, తిట్టి, మానసికంగా, శారీరకంగా వాళ్ళని హింసించి ఆస్తులను రక్షించుకోవడం కూడా జరుగుతుంది ఈ కాలంలో. దీనికి సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి. పెద్దలు బాధపడాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త చట్టాలు కూడా వచ్చినాయి. అవి ఏమంటే, ఒకవేళ పెద్దలు ఆల్రెడీ వాళ్ళ పిల్లల పేరుతో ఆస్తులు రాసేసి ఉండి వారిని ఇంటి నుంచి విడలగొట్టే సందర్భాల్లో తిరిగి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని తిరిగి పొందవచ్చు. వాళ్ళ ఆస్తులు వాళ్ళు అంటే వాళ్ళు పిల్లలకు రాసిన దాన విక్రయాలు కావచ్చు, క్రయ విక్రయాలు కావచ్చు, వాటన్నిటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది ఒక విధానం ఉంది. దీని అందరూ గుర్తించి దీన్ని ఉపయోగించుకోండి. ఇక రెండో విషయం ఏమంటే, సాంప్రదాయపరంగా, ధర్మంగా పెద్దలు పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ పోషణ, రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా కాదు అంటే కూడా చట్టబద్ధంగా కూడా అది ఉంది. ఏమంటే,
ఒకవేళ నిరాదరణకు గురైన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే చట్టాన్ని ఆశ్రయిస్తే చట్టం ద్వారా వాడి వృత్తిని వాళ్ళు తిరిగి పొందవచ్చు. అది ఖచ్చితంగా కోర్టు దాన్ని ఆదేశిస్తుంది. అంటే చట్టపరంగా కూడా పిల్లల ధర్మము బాధ్యత సమాజానికి పనికొచ్చే వాళ్ళు కళాకారులు కానీ, సాహితీమూర్తులు కానీ, వయోవృద్ధులు ఎన్నో సేవలు చేసి జీవితంలో సమాజానికి సేవ చేసినటువంటి మీరందరూ కూడా అందరూ కలిసిమెలిసి ఇట్లా వేడుకలు జరుపుకున్నప్పుడు మీరందరూ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు పెద్దవాళ్ళందరికీ ఒకరి చూసి ఉత్సాహం రావాలని, ఆ ఉత్సాహంలో మరింత కాలం మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నింటినీ చేతినివ్వడం జరుగుతుంది. చాలా సంతోషం. మన తిరుపతి రావు గారికి అవార్డు పంట ఇస్తానే ఉంటాయి. ఏదో ఒక అవార్డు సంవత్సరంలో 2-3 వస్తూ ఉంటాయి. దాంట్లో ఆయన ప్రెసిడెంట్ క్యాబినెట్ మరుగా ఇంకొక కిరీటం లేక ఇంకొక మణిపూస్ లాగా సామాజిక సేవా పురస్కారం లభించిన ఈ శుభ సందర్భంగా ఆయన మరొకసారి అభినందనలు తెలియజేస్తూ 82 ఏళ్ళ వయసు నుంచి 28 ఏళ్ళ పిల్లోళ్ళలాగా ఇంకా పరిగెత్తాలా, ఇంకా సమాజానికి మంచి సేవ చేయాలని కోరుతూ ఆ ఉత్సాహం ఉండాలని మనం అందరి ప్రోత్సాహంతో ఆయన్ను అభినందిస్తూ ఈ చక్కటి అవకాశం కలిగించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.